హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదైతే మా పులికోడి అనమాట. పులికోడి అని ఎందుకు అంటున్నానంటే, దీనిపైన పులి మచ్చల్లాగా ఉంటుంది, అందుకని చెప్పి గుర్తు కోసం నేను పులికోడి అని పేరు పెట్టుకున్నాను దీనికి. దీని పక్కనున్న పిల్లలన్నీ మీకు చూపిస్తున్నాను కదా, మొన్న చేశాయని. వాటితో పాటు ఫస్ట్ చేసిన పిల్ల కూడా తిరుగుతుంది చూడండి. ఈ పొదగేసిన అన్ని రోజులు పొదుగు మీదకి వెళ్ళి గుడ్లు పొదిగిన రోజులు వాళ్ళ అమ్మ పక్కే పడుకుందనమాట. పిల్లలు చేసిన తర్వాత మాత్రం నేనే ఆ కోడి పిల్లని పక్కకు తీసేదాన్ని, ఎందుకంటే ఒకవేళ పిల్లలు తొక్కేసిద్దేమని భయంతో. కానీ వాళ్ళ అమ్మను మాత్రం వదిలిపెట్టకుండా తిరుగుతుంది. చూసేయండి, ఇది కూడా దాన్ని ఒకలాగా ఈ పిల్లల్ని ఒకలాగా చూడట్లేదు. మేత పెట్టాలనుకున్నప్పుడు దాన్ని కూడా పిలిచి వీటితో పాటే వాటికి మేత పెడుతూ ఉంటుందన్నమాట. దీని గురించి హిస్టరీ ఏంటంటే, ఈ కోడిపిల్ల ఒక్కటే ఎందుకు చేసింది ఇంతకు ముందని అంటే, మేము ఏం చేసామంటే బాతుగుడ్లన్నీ దీని కింద వేసామన్నమాట, ఈ పులికోడి కింద వేస్తే అప్పుడు ఏం జరిగింది, ఆ బాతు పిల్లలన్నీ వచ్చేసిన తర్వాత ఆ బాతు పిల్లల్ని మేము సపరేట్గా పెంచుదాంలే అని చెప్పేసి వాటర్లో వేసి అట్లా పెంచుతూ ఉన్నప్పుడు దాంతోపాటు ఇంకొక పక్కన ఉన్న కోడి మొత్తం పిల్లలన్నీ చేసేసింది అనమాట. పిల్లలన్నీ చేసి ఒక్క గుడ్డే మిగిల్చింది. ఆ గుడ్డుని తీసుకొచ్చి ఈ కోడి కింద పెట్టామన్నమాట, ఈ పులికోడి కింద పెట్టేసరికి ఒక్క పిల్లనే 4 days తర్వాత చేసుకునేసరికి ఇక మాకు అసలు మేమైతే చాలా ఆశ్చర్యపోయాం. అది ఎట్లా సాధ్యం అసలు? 21 daysకి దాని కింద ఉన్న గుడ్లన్నీ పిల్లలు చేసినప్పుడు ఇది ఎందుకు చేయలేదు, ఇది దీని కింద పెట్టినప్పుడు ఈ పిల్ల ఎలా బయటకు వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయాం. ఇక తర్వాత ఆ ఒక్క పిల్లనే వేసుకొని తిరిగి పెంచి ఇప్పుడైతే ఆ పులికోడి హ్యాపీగా మళ్ళీ పిల్లల్ని చేసిందనమాట. ఆ పిల్లల్ని దీన్ని రెండిటిని అసలు ఎంత ముద్దుగా పెంచుతుందో. పులికోడి గురించి చెప్తూ నేనేంటి ఈ టర్కీ కోడిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ టర్కీ కోడి మొత్తం మామూలు కోళ్ళు అయితే కొంచెం షెడ్లోనో లేకపోతే రూమ్లోనో ఉంచి పెంచాల్సిన అవసరం వచ్చేది మాకు. ఇదైతే పిల్లల్ని తీసుకొని సైన్ని తీసుకొని నా పిల్లలకి విడుదల అంట రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట, ఉండట్లేదు. చాలా దూరం తీసుకెళ్ళి పురుగులు అవి అన్నీ ఏరి వాటికి మేతలా పెట్టి మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరుతుంది అనమాట. 2 రోజుల నుంచి అట్లా చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ టర్కీ కోడిని కూడా చూపిస్తూ మీకు వీడియోలో ఈ విషయం అంతా చెప్పాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,